మహాభారతంలో పెళ్లికి ముందే సూర్య భగవానుడి వరం వల్ల తల్లి అయిన కుంతీదేవి లోక నిందకు భయపడి అప్పుడే పుట్టిన కర్ణుడిని ఓ పెట్టెలో పెట్టి నదిలో వదులుతుంది. అయితే సంతానం లేని నూత వంశజుడు ఆయన భార్య రాధకు ఆ పెట్టె దొరుకుతుంది. అలా తల్లికి దూరమైన కర్ణుడు ఎన్నో కష్టాలు చూశాడు. అయితే అచ్చం అలాంటి ఘటనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ నమ్మశక్యం కానీ కలియుగ కర్ణుడి జననం ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. భారతంలో కుంతి మాదిరిగానే ఓ తల్లి తన పొత్తిళ్లలోని పసికందును బ్యాగులో పెట్టి నీళ్లలో వదిలింది. నీళ్లలో తేలుతూ వచ్చిన బ్యాగులో పసిబిడ్డ ఏడుపు విన్న ఓ రైతు బాలుణ్ణి రక్షించి మరో కర్ణుణ్ణి లోకానికి పరిచయం చేశాడు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం తమ్మనపల్లికి చెందిన గుండేటి చొక్కారెడ్డి అనే రైతు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ట్రాక్టర్తో తన పొలం దున్నాడు. మధ్యాహ్నం పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. సమీపంలోని కాకతీయ కాలువలో మోకాలి లోతులో నీళ్లు ప్రవహిస్తున్నాయి. బురదమయంగా మారిన ట్రాక్టర్ను కాలువలో కడుక్కుని వెళ్దామని అందులోకి దించాడు. ట్రాక్టర్ను కడిగేందుకు ప్రయత్నిస్తుండగా సమీపం నుంచి పసికందు కార్మని ఏడుస్తున్నట్లు వినిపించింది. మొదటగా ఏదో భ్రమపడినట్లు భావించాడు చొక్కారెడ్డి. కానీ ఏడుపు ఆగలేదు, కంటిన్యూగా వినిపిస్తుంది. గట్టుపైకి వచ్చి చుట్టూ చూశాడు. ఎక్కడా మనుషులు కనిపించడం లేదు. అలా వెతికే క్రమంలో కాలువ లైనింగ్ మధ్యలో చిన్న చెట్టు కొమ్మకు ఏదో బ్యాగ్ చిక్కుకున్నట్లు గమనించాడు. కాలువలో బ్యాగ్ ఉంది ఏంటి అని దగ్గరకు వెళ్లి చూశాడు. ఒక్కసారిగా చొక్కారెడ్డి గుండె ఆగినంత పనైంది. పసికందు ఏడుపు ఆ బ్యాగ్లో నుంచి వినిపించసాగింది. తొలుత ఏదో మాయా ఏంటి అని భయభ్రాంతులకు గురైన చొక్కారెడ్డి ధైర్యం తెచ్చుకున్నాడు. బ్యాగును తెరిచాడు. అందులో తల కూడా కనిపించకుండా గుడ్డలతో చుట్టి ఉన్న పసికందు కనిపించాడు. చకచక గుడ్డలు తొలగించాడు. చక్కటి రూపంతో నవజాత మగ శిశువు కనిపించింది. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా శిశువును తీసుకుని గ్రామంలోకి పరుగులు పెట్టాడు. స్థానిక నేతలకు సమాచారం ఇచ్చాడు. వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. ఈలోగా గ్రామ మహిళలు చిన్నారికి సపర్యలు చేశారు. హుజూరాబాద్ టౌన్ సీఐ తిరుమల్ గౌడ్కు విషయం తెలపడంతో వారు వచ్చి శిశువును హుజూరాబాద్ ఏరియా దవాఖానకు తరలించారు. శిశువు పుట్టి 24 గంటలు కూడా కాలేదని వైద్యులు తెలిపారు. శిశువు ఆరోగ్యంగా ఉన్నాడని కరీంనగర్లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. ఎవరికి భారమయ్యాడో తెలియదు కానీ పుట్టగానే బిడ్డను నీటిపాలు అయినా మృత్యుంజయుడై మహానుభావుడి కంటపడి మరో కర్ణుడిగా భూమిపైకి వచ్చాడు. ఆ ముక్కు పచ్చలారని ముద్దులోలికే పసికందును చూసిన ప్రతి ఒక్కరూ కర్ణుడి ఉదంతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ట్రాక్టర్ని క్లీన్ చేయడానికి కెనాల్కు పోతున్నారు. ఎందుకంటే మా తుమ్మనపల్లిలో ర్యాంప్ ఉంటుంది కెనాల్. ఆ ర్యాంపులో దిగి ట్రాక్టర్ కట్టుతుంటే చిన్నగా పాప ఏడ్చేటువంటి సౌండ్ అతనికి వినబడ్డది. అదే ఇక్కడ పాప ఏడుస్తారని చెప్పి ట్రాక్టర్ పక్కన పెట్టేసి మెల్లగా నడుచుకుంటూ ఆ కెనాల్ పక్కకు వచ్చి తుప్పలకు వచ్చేసరికి అక్కడ కాశీగడ్డలలో ఒక మూట కట్టి పడేసి ఉంది. తను చిన్నగా చూసేసరికి అది పాప సౌండ్ లెక్కనే వినబడ్డది. కానీ మనం నేను చూస్తే ఎట్లా దానికి కొంచెం భయానికి గురై ఎంబడే ఊళ్ళకి వచ్చేసాడు. మేమందరం టెంపుల్ దగ్గర అరే ప్రతాప్ ఇక్కడ రాదా పోదామని చెప్పి వాళ్ళని అక్కడ పాప లెక్క వినబడుతున్నాక నేను ఎంపీడీసీ ఇంకో నలుగురు కలిసి వచ్చేసి దాన్ని పైకి తీసి ఓపెన్ చేస్తే అలా ఉన్నది బాబు. కానీ తను కొంచెం లైట్గా సిమ్ములు కుట్టున్నాయి. వాళ్ళు విసిరేస్తే లైట్గా దెబ్బలు లాగుతున్నాయి. అది గమనించి ఎంబడే 108 ప్లేస్ వాళ్ళంతా మేము కాల్ చేయడం జరిగింది. సిఐ గారు వచ్చారు. 108 సంబంధించిన వాళ్ళు కూడా వస్తున్నాం అని చెప్పారు. కానీ ఇంతలో అందరం కలిసి బాబుని తీసుకొని సిఐ గారు కార్లోనే మా చుక్కారెడ్డి గారు హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేయడం జరిగింది. డాక్టర్ గారు చూశారు. పాప కూడా హెల్దీగా ఉన్నాడు. బాబు ఉండి దాదాపు 3-4 రోజులు అవుతుంది. కానీ వాళ్ళు విసిరేసి దాదాపు 12 గంటలు దాటిందని డాక్టర్ గారు చెప్తున్నారు. బాబు అయితే ఆరోగ్యంగా ఉండాలి. మేము కూడా ఆరోగ్యంగా ఉండాలనే దేవునికి ఏడుపు వయసు వినబడింది. పైకి చూశాను. ఒక సంచిలో ఉంది. నేను ముట్టుకున్నట్టయితే కొంచెం నాకు భయం వేసింది. మా ఫ్రెండ్ ప్రతాప్ రెడ్డి రాజేష్ రెడ్డి గారి దగ్గర పోయి వాళ్ళు ఎందుకు కాడున్నారు. మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చి అక్కడ చూసి వాళ్ళు చూసారు. ఆ సంచి విప్పేవారు అంతకుముందే ఏడు వినబడుతుంది. సంచి విప్పితే అందులో బాబు కనిపించింది. మేము కలిసి అందరం పోలీస్ స్టేషన్కు అటు 1 year వరకు అని ఫోన్ చేయడం వాళ్ళు వచ్చాను. పోలీస్ జీప్ కూడా వచ్చింది. మేము తీసుకొని వచ్చి హాస్పిటల్ జాయిన్ చేసాం. For more videos like this, subscribe Big TV channel.